రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని స్థానిక 31వ డివిజన్లో సన్న బియ్యం పంపిణీ చేశారు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ స్థానిక గోదావరి కన్లోని 31వ డివిజన్ శివాజీనగర్లో సన్న బియ్యం పంపిణీ చేశారు. గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనాలి రాజ్ ఠాకూర్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేయాలని ధన పేద తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తినాలనే ఆకాంక్షతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. అంతేకాకుండా రామగుండం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజల కోసం నిత్యం కష్టపడుతూ సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చూస్తున్నారని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని యువతకు ఉపాధి మార్గాలు చూపాలని పవర్ ప్లాంట్ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. మరియు వ్యాపార కేంద్రంగా మార్చాలని, నగరంలో ఇరుకున ఉన్న రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారని రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని తెలియజేశారు. పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ను తేవడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 14 వరకు ఇక్కడ ఉన్న చదువుకున్న బిడ్డలు బాబులకి 4 లక్షల యువ వికాసం ఇస్తున్నాడు మా రేవంత్ అన్న. వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి, స్వయంగా నిలబడండి. ఆగిపెట్ట ఫ్యాక్టరీనో, ఇస్త్రాకుల ఫ్యాక్టరీనో, లేదంటే ఏదన్నా బట్టలదో ఏదో ఒకటి పెట్టుకొని ప్రతి ఆడది వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, నా అక్క చెల్లెలు కాళ్ళ మీద నిలబడాలని మన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారే మళ్ళీ దానికి కూడా నాంది పలుకుతాడు. మీరు ఇమ్మీడియట్గా 14th వరకే ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా పెట్టుకోండి. మొక్కాలి. ఈరోజు మీ బిడ్డలు జాబులకి వెళ్తారు. ప్రతి తల్లి తండ్రి ఏమనుకుంటారు, ఇప్పుడు నేనున్నా, నా కొడుకుని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్లో వేయాలా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చదివియాలా, అప్పుడే రేపు వాడు ఎక్కడైనా బతకచ్చని ఒక ఆశ నాకు ఉంటుంది అమ్మగా. అదేవిధంగా మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా బిడ్డలు పెద్ద స్కూల్లో పోవాలి, కానీ మా దగ్గర డబ్బు లేదు, ఎట్లా దేవుడా అని మీరు బాధపడతారు అప్పుడప్పుడు. అయ్యో మా బిడ్డలు కూడా అదే ఆ పెద్దోళ్ళు పోయే స్కూల్లో పోవాలని మీది అనుకున్నట్టే మీ అన్న మీ డ్రీమ్ని మీ కోరికలని ఆయన నెరవేరించి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కలిగిన స్కూలు. ఇక్కడ చాలా మంది పొద్దున్నేసి నా దగ్గరికి వస్తారు, అక్క ప్రిన్సిపల్ చెప్పు, మాకు ఫీజు కట్టకపోతే బయట నిలబడి పెడుతుండ్రు. ఇంకా గతి ఎవ్వరికి రాకూడదని ఆ దేవాది దేవుణ్ణి కోరుతూ ఈ రోజు సీఎం గారిని మీరందరూ సీఎం గారి దయ వల్ల మీ బిడ్డలు పీజీ నుంచి కేజీ వరకు, అంటే చిన్న కేజీ పిల్లల నుంచి పీజీ వరకు ఫ్రీ. మీ ఎవ్వరు కూడా ₹1 కట్టే అవసరం లేకుండా ఇక్కడ చిన్నారులు, మీ మన్మళ్ళు మన్మరాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డలు ఇంకా మీదట 6 నెలల్లో 28 ఎకరాలలో రామగుండంలో మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏదైతే నిరుపేదలు కష్టాలు పడుతున్నారో వాళ్ళ కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, లబ్ధిదారుల పక్షాన, మా రాజ్ ఠాకూర్ పక్షాన మరి అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ముఖ్యంగా రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి ఏదైతే ఉందో నిరుపేదలకు కేజీ టు పీజీ చదువుకోవాలని చెప్పి, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఉద్దేశంతో మరి శ్రీధరబాబు గారిని, మరి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన రాజ్ ఠాకూర్ గారు పోయి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి తెచ్చినాడు. ఆయనకు ఈ వేదిక ద్వారా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే నిరుపేదలే అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో, నిరుపేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిరంతరం 24 గంటలు 18 గంటలు మరి ప్రజల కోసమే సేవ చేస్తున్న రాజ్ ఠాకూర్కు మనందరం కూడా అభివృద్ధిలో ధ్యేయంగా మనం ముందుకెళ్ళాలని, మరి ముఖ్యంగా ఆయన చేసే అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ లెవెల్ కౌంటర్ ఇచ్చే అవసరం లేదు. ఈ పేద నిజవర్గ ప్రజలే, యువతులు కానీ, యువకులు కానీ, నిరుపేదలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ప్రతి ఒక్కరి వరకు ఈ నిజవర్గ రూపురేఖలే చేంజ్ అవుతాయి. దట్ ఈజ్ రాజ్ ఠాకూర్.
ఇంకా ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి, గట్ల రమేష్, అడ్డాల స్వరూప రామస్వామి, ముస్తఫా, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, సుతారి లక్ష్మణ్ బాబు, గడ్డం శేఖర్, యాకూబ్, మిట్ట తిరుపతి, కల్వల అరుణ్, బాబుజాని, గడ్డం వెంకటేశ్వర్లు, రాజు, పూసాల రాజేష్, శ్రావణ్, అరుణ్, శోభ తదితరులతో పాటు డివిజన్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.